ఒలింపియన్ రెజ్లర్ వినేష్ ఫోగట్ రాజకీయ భవిష్యత్తుపై ప్రముఖ ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం సమావేశమై హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు 34 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. బుధవారం నాటికి తుది జాబితాను విడుదల చేస్తామని హర్యానా ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపక్ బబారియా తెలిపారు. వినేష్ ఫోగట్ చుట్టూ ఉన్న ఊహాగానాలకు కూడా నేటితో తెరపడుతుందని ఆయన అన్నారు. మంగళవారం హర్యానా కోసం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ 49 పేర్లతో జాబితాను సమర్పించింది. వాటిలో 34 ఆమోదించబడ్డాయి. మరో 15 పెండింగ్లో ఉన్నాయని బబారియా చెప్పారు. 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు కూడా క్లియర్ చేశామని, మంగళవారం సమావేశం అనంతరం మరుసటి రోజు తుది జాబితాను ప్రకటిస్తారని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. సమీక్షా కమిటీకి కొందరి పేర్లను పంపామని కాంగ్రెస్ హర్యానా యూనిట్ చీఫ్ లెజిస్లేచర్ పార్టీ లీడర్తో కూడిన ఆ ప్యానెల్ మంగళవారం వారి పేర్లను పిలుస్తుందని బబారియా చెప్పారు. 2 సార్లకు మించి ఎన్నికల్లో ఓడిపోమని, సర్వేల్లో పేర్లు వచ్చిన నాయకుల గెలుపు ప్రాతిపదికన అభ్యర్థిత్వానికి కొలమానాలు ఆధారపడి ఉన్నాయని ఆయన అన్నారు. సోమవారం ఆమోదించిన జాబితాలో మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా పేరు కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం కూడా సమావేశం కొనసాగుతుందని, మిగిలిన 41 సీట్లపై చర్చ జరుగుతుందని బబారియా తెలిపారు. మొదటి జాబితాలో అందరి పేర్లను ప్రకటిస్తారా లేక కొన్నింటిని పెండింగ్లో ఉంచుతారా అనే ప్రశ్నకు బబారియా మాట్లాడుతూ అందరి పేర్లను కలిపి విడుదల చేస్తామని చెప్పారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5కి ఎన్నికల సంఘం శనివారం వాయిదా వేసింది. శతాబ్దాల నాటి బిష్నోయ్ కమిటీ పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఏది ఏమైనా బీజేపీ ఓటమి టార్గెట్గా వినేష్ ఫోగట్ కాంగ్రెస్లో చేరితే బీజేపీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వచ్చనే టాక్. హర్యానా ఎన్నికల్లో వినేష్ ఫోగట్ను కాంగ్రెస్ బరిలోకి దించనుందా లేదా అన్నది నేటితో సస్పెన్స్కు తెరపడనుంది. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.